ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజలు రాబోయే సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకునేలా హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లే వారికి జాతీయ రహదారులపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా స్థాయి అధికారులతో కలిసి చిట్యాల పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్పీతో పాటు రోడ్డు రవాణా సంస్థ అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. రాబోయే రోజుల్లో అంచనాకు మించి వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తాయని, దానికి అనుగుణంగా తక్షణమే రోడ్డు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన జాతీయ రహదారిపై నిర్మిస్తున్న 17 బ్లాక్ స్పాట్లలో పెద్ద కాపర్తి, చిట్యాల, కొర్లపాడు ప్రాంతాల్లో కొన్ని కారణాల వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని కూడా పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా ఏడాదిన్నరలో సుమారు 10,400 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రహదారిని 8 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయడానికి టెండర్లు పిలిపిస్తానని తెలిపారు. అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ లైన్ రోడ్డు కూడా త్వరలో నిర్మించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.